డంప్ యార్డ్ ఆపోజిట్ ఇంకోటి తీసుకొని అక్కడ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్క్ స్టార్ట్ చేసాం. కానీ అందులో మనకి ఏంటంటే ఫండింగ్ అనేది మనకు లోకల్ ఫండ్స్ నుంచి కొంచెము నుంచి కొంత ఫండింగ్ నుంచి చేస్తున్నాం. బట్ ఫండింగ్ మనకు ఫుల్ ఫేజ్గా సరిపోదు. ఎందుకంటే ప్రతిరోజు మనకు మున్సిపాలిటీ గ్రో అవుతుంది. ఇప్పుడు మనం ఓన్లీ 55 మెట్రిక్ టన్స్ మనం ప్రతిరోజు సేకరిస్తున్నాం. అందులో మిక్స్డ్ వేస్ట్ సేకరిస్తున్నాం. ఎందుకంటే మాకు ఫస్ట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్కింగ్ కొంచెం కాంప్రహెన్సివ్గా చేయడానికి ఫండింగ్ సార్. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ లెగసీ వేస్ట్ అంటే ఆల్రెడీ చెత్త ఉన్నది. మనకు చెత్త దగ్గర మనకు 50,000 నుంచి 60,000 మెట్రిక్ టన్ ఉన్నది. ఒక మెట్రిక్ టన్ని మనం ఒక మెట్రిక్ టన్ని మనం షిఫ్ట్ చేయాలంటే ఒక లారీకి మనకు దగ్గర 50,000 ఖర్చు వస్తుంది. అట్లా ఒక రోజుకి ఒక ట్రిప్ రోజుకి ఒక ట్రిప్కి ఒక మెట్రిక్ టన్ అంటే ఒక 10 మెట్రిక్ టన్ ఒక లోడ్ పంపించాలంటే మనకు మినిమం 50,000 ఖర్చు వస్తుంది. సో అట్లా మనం 60,000 మెట్రిక్ టన్ ఉన్నాం. సో అది షిఫ్ట్ చేయాలి అని అంటే మనకు అట్లీస్ట్ ఉన్న తొందరగా ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్క్ మనం ప్రాసెస్ చేసుకొని ఉన్న వేస్ట్ని కంప్లీట్ చేసుకోవడం, బయోమైనింగ్ ఉన్న దాన్ని కంప్లీట్ చేయడం, ఈ 2 ఆస్పెక్ట్లు చేస్తే ఫస్ట్ ఉన్న చెత్త వెళ్ళిపోతుంది. చెత్త ఉన్నది వెళ్ళిపోతుంది. సో అది ఆల్రెడీ ఒక ఏజెన్సీని మాట్లాడడం, వాళ్ళకి వర్షాకాలం ఏమైనా వస్తా అంటే సరే అది వాళ్ళు స్టార్ట్ చేస్తారు. మనకేంటంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చేయాలి. దానికి కొంత ఎక్కువ ఫండింగ్ కావాలి. మున్సిపాలిటీ నుంచి కొంత చేస్తున్నాం కానీ మనకు అది అంటే ఇప్పుడు మన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్క్ అయితే ఫండింగ్ ఇస్తున్నాం కదా, ఇంకొంత ప్రాసెసింగ్ ప్లాంట్స్ మనకు కావాలి సార్. అక్కడ అంటే మనం ఫుల్ ఫ్లెడ్జ్గా చేయట్లేదు. డిపిఆర్ ఉంది మేడం. ఆ డిపిఆర్కి కొంత ఫండింగ్ మనకు కావాలి. సో డిపిఆర్కి కావాల్సిన ల్యాండ్ మీ దగ్గర అవైలబుల్ ఉంది. టెక్నాలజీ ఫిక్స్ అయిందా? దేంతో చేస్తారు? ఏజెన్సీ మేడం ఏం చేస్తున్నాం మేడం, 5 ఏకర్స్ ప్లానేషన్ మేడం. 5 ఏకర్స్ ల్యాండ్ ప్రొటెక్షన్ కోసం చెప్పేసి ఫెన్సింగ్ చేసాం మేడం. కాంట్రాక్ట్ పేమెంట్ లేదు మేడం. దాంతోపాటు మనకు సిస్ రోడ్స్ కూడా వర్క్ కంప్లీట్ అయింది మేడం. దాంతోపాటు వాచ్మెన్ బేసిక్ ఫెసిలిటీస్ ఉంటాయి మేడం. వాచ్మెన్ రూమ్ ఒకటి, ఆఫీస్ రూమ్ ఒకటి, అవి అయిపోయి మేడం. ఈ 2 కోట్లతో ఒకటి షెడ్ వేస్తున్నాం మేడం. మండే నుంచి స్టార్ట్ డిజైన్స్ కూడా అప్లై దాంట్లో కంపోస్టింగ్ అండ్ సెగ్రిగేషన్ షెడ్ మేడం. సెగ్రిగేషన్ దాని తర్వాత ప్రాసెసింగ్ ప్రాసెసింగ్ మెషినరీ మన మున్సిపల్ కెపాసిటీ కూడా చాలా తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ మన జవహర్ నగర్ కానీ మేడ్చల్ కానీ అట్లాంటి మున్సిపాలిటీస్లో హెవీ మిషనరీస్ ఉంటాయి. సో ఎవ్రీడే టన్స్ ఆఫ్ మెట్రిక్ టన్స్ వచ్చిన ప్రాసెస్ చేసే కెపాసిటీ. సో ప్రాసెస్ చేసి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్నారా ఏం చేస్తున్నారు ప్రాసెస్? అంటే మిక్స్డ్ వేస్ట్ వచ్చినా సెగ్రిగేట్ చేసేసి చేస్తున్నాం. జవహర్ నగర్లో మాత్రం పవర్ ప్రొడక్షన్కి పంపిస్తున్నాం. సో మీరు ఎగ్జిస్టింగ్ అట్లాంటి ప్లాంట్ సెటప్ చేస్తే డబ్బులు లేవు యాజ్ ఆఫ్. సో ఇమీడియట్గా షెడ్యూల్ చేసే బదులు కొంచెం కాంప్రహెన్సివ్గా ఒక వారం టైం తీసుకుంటుంది. కావాలంటే సిడిఎం ఆఫీస్లో ఎస్డిఎంఓ వీళ్ళందరూ కలిసి కనుక్కొని మీరు ఒక ప్లాన్ చెప్పండి. మీరు డిస్కస్. ఇప్పుడు మీరు షెడ్ వేసేది కూడా ఒక కార్నర్కి అది సెగ్రిగేషన్కి మాత్రమే. మళ్ళీ మీరు వేస్ట్ టు ఎనర్జీ జనరేట్ చేయాలని టెక్నాలజీ వేరే ఉంది. సో దానికి ఎంత కావాల్సి వస్తుంది మనం మళ్ళీ గవర్నమెంట్ నుంచి తెప్పించుకోవచ్చు. బట్ మీరు సెగ్రిగేట్ చేస్తే లాభం. నేను మళ్ళీ తీసుకెళ్ళి ఆ డంప్ యార్డ్లో వేస్తాను. డైలీ జనరేట్ అయ్యే వేస్ట్ దాన్ని మనం వెట్ వేస్ట్ని మనం కంపోస్టింగ్ చేసుకుని, డ్రై వేస్ట్ని మనం సెగ్రిగేట్ చేసుకుని కరెక్ట్. అది కానీ ఇప్పుడు కన్వేయర్ బెల్ట్స్ ఆటోమేటిక్ సెగ్రిగేటర్స్ కూడా ఉన్నాయి. కొత్త టెక్నాలజీ ఆ మిషన్కి సంబంధించిన డిపిఆర్ ఒకటి ప్లాన్ చేసుకొని ఎంత కాస్ట్ అవుతుంది. ఎగ్జిస్టింగ్ అయితే మీకు ఏం శాంక్షన్ లేదు కదా. ఓన్లీ బయోమైనింగ్ ఒకటి మీకు రెడీ ఉంది. ఎంత ఫండ్ ఉంది బయోమైనింగ్? బయోమైనింగ్ 2.5 కోసం స్టేడియం నుంచి అయిన మేడం అగ్రిమెంట్ ఏజెన్సీ వాళ్ళకి ఎంత మెట్రిక్ టన్స్? 50,000 మెట్రిక్ టన్స్ ఆల్రెడీ సప్లై ఏజెన్సీ వాళ్ళు న్యూలీ వచ్చిన వేస్టేజ్ మరొక 50,000 సరే. ఆ 2.5 crores 50,000 క్లోజ్ చేయండి. ఇంకొక 2.5 crores ఇంకొక 50 కూడా క్లోజ్ అవుతుంది. కానీ ఇన్ ద మీన్ టైం మీరు ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ కోసం ఏదో ఒక ప్లాన్ చేయాలి. 1.5 yearలో అది కూడా ఇన్స్టాల్ అయిపోతే డే టు డే వేస్ట్ అప్పటికప్పుడు ప్రాసెస్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఏదో ఒక ప్లాన్ రెడీ చేసి పెట్టండి సార్. ఇప్పుడు అంటే మేడం మనం ఇమీడియట్లీ ఏంటంటే మనకు అడ్వాన్స్ మిషనరీ కోసం ఒకసారి సిడిఎం ఆఫీస్తో మాట్లాడి ఒక మిషనరీ ఏం కావాలి అనేది ఇప్పుడు ఈ ప్రాసెసింగ్ ప్లాన్కి రెడీ చేసుకున్నాం సార్. దానికి మనకి ఇంకా బడ్జెట్ మనకు లేదు. ఫండింగ్ అనేది ఫస్ట్ మనం ప్లాన్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేస్తాము. ఇప్పుడు మనకు కొంచెం ఫండింగ్ మనం కొంచెం హెచ్ఎండి కూడా మనకు కొంత ఫండింగ్ తెప్పించుకుంటే మాకు అది కూడా అంటే ఇమీడియట్లీ ఫండింగ్ అవసరం.
ఫస్ట్ ప్లాన్ రెడీ ప్లాన్ చేస్తాము. రెడీ ఫస్ట్ ప్లాన్ రెడీ చేస్తాము. సో ప్లాన్ రెడీ చేస్తాము. మేడం నేనేమంటున్నట్టే ఇప్పుడు నేను మన సర్పరాజ్ గారితో కమిషనర్ గారితో మాట్లాడి ఇప్పుడు ఒక 8 crores వరకు కమిషనర్ గారు పరిధిలో ఉంటుంది సర్పరాజ్ గారు. నేను ఈ మధ్యలో మనము 88 crores మేము తీసుకున్నాం. సీసీ కెమెరా సీసీ రోడ్ ఒకటి ఆయన కూడా రెండు వచ్చినాయి, 2 వచ్చినాయి, 3ోది అవుతుంది. 2 వచ్చినాయి ఆల్రెడీ. 2 ఇప్పుడు కెమెరాస్ సిటీలో హైదరాబాద్ లో సంగారెడ్డిలో కెమెరాస్ కావాలన్నారు పోలీసులు. 8 crores ఇప్పించింది. అది ఇంకో 8 crores సీసీ రోడ్స్ మున్సిపల్ సీసీ రోడ్స్ టౌన్ కి ఇచ్చినారు. మన ఇచ్చి కమిషనర్ ఇచ్చి ఇంకో అది కూడా అయితే బెటర్ మనం నేను ఇచ్చిన కమిషనర్తో మాట్లాడతాం మేడం. అది 8 crores ఆయన పరిధి కూడా తీసుకుందాం. ఇన్ఫాక్ట్ ఇట్లాంటి అది ఈజీ ఉంటుంది కదా, చేసిన బెస్ట్ కదా. ప్రాజెక్ట్స్ కి చాలా మనకి లోన్ మోడల్ కూడా వస్తుంది. ఎందుకంటే అవుట్పుట్ ఉంటుంది, ఎనర్జీ కానీ గ్యాస్ కానీ ఏదైతే జనరేట్ అవుతుందో అది కూడా యూస్ఫుల్ ఉంటుంది. కాబట్టి కొంచెం మనం 8 crores మీకు ఇబ్బంది కూడా ఉండదు కదా మేడం. అది మీరు ఇమీడియట్ చేస్తే నేను లెటర్ పెట్టేస్తాను సార్. కొంచెం 1 week లో మరి ఇవ్వగలుగుతారా? DPR రెడీ చేసి ఎస్టిమేట్ ఇప్పుడు నేనేమంటున్నా అంటే మనం స్టేట్ ఫైనాన్స్ పోయినాం అనుకోండి, కొంత లేట్, చాలా లేట్ అవుతుంది, టైం పడుతుంది. ప్రాసెస్కి టైం పడుతుంది, డబ్బులో కాదు కానీ ప్రాసెస్కి టైం పడుతుంది. మన హెచ్ఎండి మనది ఇది ఉంది కానీ అది ఇచ్చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది మనకి. మ్యాక్సిమం మీరు 1 week యూజ్ చేస్తే నేను ఇక మేము పర్సనల్గా ఫాలో చేసి తీసుకొస్తాం. అది ఆయన ఇమీడియట్ చేసేస్తాడు రెడీ చేసి మేడం అవుతుంది మేడం. ఇక టీడీఎస్ 8 కోట్లు వాడేసేటట్టు తీసుకురాద్దాం. డిజైన్ చేసేది ఇక మళ్ళీ ఏంది కదా, ఎక్కువైనా ఏం చేద్దాం మేడం. 8 crores లేదు మేడం, ఒకటేసారి మీరు ఏం చేయండి. సపోజ్ అయిందనుకోండి 8 కోట్లు చేయండి. 8 crores చేయండి, వారి పరిధిలో అయిపోతుంది. అది నీకు 88 అన్నా కూడా 16 crores కదా, అటు ఇటు సరిపోతాయి కదా మేడం. అదైతే ఏమైనా మరి సార్ చేసి కదా అది బెటర్ కానీ 88 crores ప్లాన్ చేయండి. నేను అది తెచ్చి మీరు ఎస్టిమేషన్ ఇచ్చేస్తే నేను ఆ లెటర్ పెట్టి నేను మూవ్ చేస్తాను. పర్సనల్గా పోయి చెప్పి నేను అంటే ఏది రోడ్ కట్టినా నేను మేడం చెప్పినప్పుడు మీకు కూడా చెప్పిన మళ్ళీ ఏం చెప్తానంటే మీరు జనరల్ ఫండ్లో టేకప్ చేసి దాన్ని చేసి మీరు షార్ట్ టెండర్ వేసి వర్క్ స్టార్ట్ చేసేది. దాంట్లో పెట్టుకోండి, ఆప్షన్ పెట్టుకోండి. జనరల్ ఫండ్ ఆన్ అదర్స్ హెచ్ఎండిఏ హెచ్ఎండిఏ అండ్ ఏదైనా అదర్ ఫండ్స్ అని పెట్టుకోండి. మీరు అట్లా మీరు జనరల్ ఫండ్లో రెజ్యులేషన్ పాస్ చేసి మీరు షార్ట్ టెండర్ పిలిచి మీరు వర్క్ స్టార్ట్ చేస్తే అతను పని పూర్తి చేసే లోపల నేను ఈ లోపల హెచ్ఎండికి కానీ స్పెషల్ ఫండ్ సీఎం గారు కూడా రిక్వెస్ట్ పెడతాను. ఈ లోపల ఆ డబ్బులు వస్తాయి, ఈ పని కూడా అయిపోతుంది, మీ పేమెంట్ అలా చేసుకోవచ్చు. ఇది రూల్ ఉంది, అది రూల్ ఉంది మీకు. లేదు ఇలా లేవు, మనకు తెలియదేమో సార్. ఇది క్లియరే. ఈ టైం వేస్ట్ కావద్దు అనేది నేను రిక్వెస్ట్ చేసేది. టైం వేస్ట్ కాకుండా ఇటు పని అయిపోతుంది, ఆ పేమెంట్ టైం వచ్చే లోపల ఈ ఫండ్స్ కూడా వస్తాయి. ఇక్కడ అంటే ఇది ఏమవుతుంది మేడం, దానికి టైం పడుతుంది. అంటే ఇంకా జనరల్గా మున్సిపాలిటీలో ఇది ఉంటుంది మేడం, ప్రొవిజన్ మీకు చేసి మీకు ఐడియా ఉంటుంది కాబట్టి తీసుకుందాము. నేను లెటర్ ఇచ్చేసి అవంతా వచ్చే లోపల కొంత టైం పడుతుంది కాబట్టి మీరు వర్క్ అయిపోయే లోపల ఆ ఫండ్స్ జమ అయిపోతాయి. ఇదే వర్క్ కింద నేను లెటర్ ఇస్తాను, సేమ్ వర్క్ అక్కడ లెటర్ ఇస్తాను. మీ దగ్గర ఆల్రెడీ మీ దగ్గర ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఫండ్స్ ఈ ఫండ్స్ అక్కడ ఇవ్వచ్చు. అట్లా చేద్దాం అన్నది ఏంటి సార్. ఇక తొందరగా ఫాస్ట్గా వర్క్ స్టార్ట్ అవుతుంది. అది తొందరగా పెట్టండి సార్, ఇక అదొకటి మేడం, అదొకటి ఏజెన్సీ ఒకటి చెప్పాను. ఫిల్టర్ బెడ్ వర్క్ టెండర్ లాగా పిలవాలి. దాంట్లో కండిషన్స్ అనేవి అంటే హీ హాస్ టు మెయింటైన్ ద ఫిల్టర్ బెడ్, ఆయన ఓన్ పర్చేజబుల్స్ అనేది తెచ్చుకోవాలి, ల్యాబ్ మెయింటైన్ చేయాలి. సూపర్విజన్ కోసం ఒక ల్యాబ్ ఇంజనీర్ ఆయన రన్ చేసి పెట్టాలి. సో కంప్లీట్ మెయింటెన్స్ వర్క్ టెండర్. సో అది ఎస్టిమేట్ కాస్ట్ వేసేసి దాని మీద టెండర్ చేసి ఎంత బెస్ట్ చేస్తే
పర్ మంత్ యాన్యువల్ టెండర్ లాగా కూడా ఇస్తే అయిపోతుంది. అంటే అందులో పెట్టుకోండి. యాన్యువల్ టెండర్ మంత్లీ పేమెంట్ అందులో పెట్టుకుంటే బెస్ట్ మంచిది. మీకు మరి ఆ 7 మెంబర్స్ రెగ్యులర్ స్టాఫ్ మళ్ళీ ఇంకా వేరే ఎక్కడైనా డిఫరెంట్ చేసుకోండి. డిప్యూట్ చేస్తాం